మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన నేను వీళ్ళ అభివృద్ధిలో జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతుందో మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉందంటూ నేను మనం పోటీ పడ్డది అన్నాడు పులివెందలతో పోటీ పడ్డాం. నిన్నెవరో మిత్రుడు అడుగుతున్నాడు అభివృద్ధి అంటే నేను ఇవాళ చెప్తున్నా నేను జగిత్యాల్లో చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలు నీ కొడంగల్ లేవు, నీ సిద్దిపేట లేవు, సిద్దిపేటలో చెప్పట్టున్నాడు. దేవుడు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో జగిత్యాల గుర్తింపచ్చే విధంగా దీన్ని అమలు చేయడం సంకల్పం చెప్పండి. జాతీయ స్థాయిలో గుర్తింపచ్చే విధంగా అమలు చేయడం సంకల్పం చెప్పండి. దయచేసి మనం ఎంచుకుంటే బాట ఇది మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడ్డాం, 2 ఏళ్ళు గడిచిపోయింది అవమానాలతోని, 2 ఏళ్ళు అవమానాలతో గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామంటున్నాను, 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామని చెప్పంటున్నాను. నేను మన లక్ష్యం ధర్మం, ధర్మ పోరాటం, మన ధర్మ పోరాటం చెప్పండి, న్యాయం కోసం పోరాటం చెప్పండి, మన హక్కులకు పోరాటం చెప్పంటున్నా. ఆ హక్కుల సాధన కొరకు నా భుజం తట్టి నాకు అండగా నిలవాలని కోరుతున్నా సవినయంగా.